టు జనచరిత్ర న్యూస్. సంస్థ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ మండల శాఖ అధ్యక్షులు దేపా విప్లవారెడ్డితో జనచరిత్ర జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ ముఖాముఖి. అసలు మీ డాడీ సర్పంచ్ స్టేజ్కి వెళ్ళి వచ్చిందా లేకపోతే డైరెక్ట్ ఎంపీ అయినా? సర్పంచ్ 20 సంవత్సరాలు పుట్టపాక సర్పంచ్. తర్వాత సిపిఎం పార్టీ తరఫున ఎంపీ పైన. అయితే ఎంపీ అయినప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసిండు మా నారాయణపూర్ మండల కేంద్రంలో. ఆ ఇల్లు లేని వాళ్ళకు అక్కడ ప్లాట్ చూపిస్తున్నప్పుడు మీరు విశాలంగా ప్రజాశక్తి విలేకరు చేసినట్టు కొట్టింది. అప్పుడు మీరు జర్నలిజంలో కూడా తిరిగిందా సార్? అయితే అక్కడ ఇల్లు లేని వాళ్ళకు మా అసలు నిరుపేదలకు మీరు ఇల్లు ఇప్పిస్తానికి మీరు ట్రై చేసి కదా. అప్పుడు వచ్చినప్పుడు అసలు ఎట్లా ఇప్పించగలిగారు, అసలు ఎట్లా అసలు నిరుపేదలకు ఇవ్వాలని ఎవరు ఆలోచన వచ్చింది? మీ నాయన అప్పుడు ఎంపీకి ఉండేనా? ఎంపీపీ ఉండే, కానీ దుర్గం గోపాల్ అని నారాయణపురంలో ఉన్నాడు. ఆయన వల్ల మేము పార్టీగా నేను సిపిఎం ఎస్ఎఫ్ఐ తిరిగిన అప్పుడు తిరిగినప్పుడు పరిచయం దుర్గం గోపాల్. ఆయన చెప్పిండు అలాగే ఇట్లా ఉంది ప్లాట్ ఇట్లా నాయన పంచిండు, ఇది కొంతమంది ఆక్రమించారు వాళ్ళకి ఇప్పియాలి ఎట్లనే చేసి నువ్వు పోవాలి ఎంఆర్ఓ అని తీసుకుపోయింది. ఎంఆర్ఓ పెట్టి బాగా మాట్లాడి సార్ ఇది ఖచ్చితంగా ఇవ్వాలంటే ఆయన కూడా ఎంక్వైరీ చేసి ఇచ్చింది. అలా ఇప్పుడు మీ నాయన ఎంపీపీ చేసి కదా, ఎంపీపీ చేసినప్పుడు సిపిఎం ఉండే కదా మీ డాడీ. అయితే సిపిఎంలో 2 వర్గాలు ఉండేనా? వర్గాలు అంటే ఏం లేదు, అంటే ఇక్కడ పెత్తనం గురించి ఊరు పెత్తనం గురించి కొన్ని జరిగినాయి. జనార్దన్ రెడ్డి ఏమో సాగుకుండేది, కొంతమంది సంపాదించగానే వచ్చారు. దానికి ఇలాగ వాళ్ళ వల్లే పడక ఆయన మీద జిల్లా కమిటీకి అన్నీ లేనిపోయి చెప్పి పార్టీ నుంచి దూరం చేశారు. ఈయన కూడా సభ్యగా ఉన్నాక ఈ కొంతమంది నాయకులు పీపుల్స్ వారితో కనెక్షన్ అయ్యి పెద్దమందిని ఇంట్లో వెలిపించి కొట్టించారు. దానివల్ల ఇంకా చాలా అప్సెట్ అయింది. ఏంది నన్ను కొట్టడం ఏంటి, నేను ఏం చేసే తప్పు? నేను 700 ఎకరాలు వంచిన ఊళ్ళో పుట్టగల ఇప్పటికీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ మా ఊళ్ళో 700 ఎకరాలు పంచిన గంట అది ఇప్పటికీ అంటారు, దేవుడు అంటారు మా ఊళ్ళో కూడా అంటారు. ఈయన వ్యవసాయ కార్మికుల కూలి సంఘం పెట్టిండు నారాయణపురంలో. అయితే అప్పుడు 2 వర్గాలు అయ్యి సిపిఎం వాళ్ళే మీరు ఆయన మీద అటాక్ చేసి, అది వాస్తవం, సిపిఎం వాళ్ళే మీరు ఆయన మీద అటాక్ చేసి నా సమస్త నారాయణపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆ కట్టెలతో దాడి చేసి మీ నాయనని కొట్టి చంపిరని అంటున్నారు. అసలు ఎందుకు చంపిరన్నా మీ డాడీని? మా నాయన ఈ భూముల పరిష్కారానికి ఆ రోజు ఎంఆర్ఓ తీసుకుపోయి రిటైల్ కుట్ర చేసి ఇక కాంగ్రెస్ పాల్గొన్నప్పుడు ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక ఉద్రేకమైన వ్యక్తి కదా, ఓ విప్లవకారుడు కదా. అసలు విప్లవరెడ్డి పేరు నామకరణం మీకు ఎందుకు చేయొచ్చు అసలు? అయితే వెల్మకల్లా ఇది నర రాఘవరెడ్డి మా నాయన గురువు వాస్తవంగా ఇట్లా బయట వచ్చినారు. బిఎన్ఎల్ని పార్టీలో పోయింది ఈయన సిపిఎం మాది. ఇదంతా ఇది అది ఆంధ్ర పెత్తనం అని అది బిఎన్ఎల్ని జిల్లా కార్యదర్శి చేయాలని ఆయన అడిగింది. చేయాలని చెట్పల్లి సీతారామని చేశారు. ఆ కోపం చదివి మా నాయన చేసి పట్టుకుండు. దీన్ని అదుగా తీసి బిఎన్ రెడ్డిని వెనక కొట్టి ఈయన కొట్టి ఆంధ్ర పెత్తనం కమ్యూనిస్టుల మోసం, కమ్యూనిస్టులు అది సత్యనారాయణ కొర్రల సత్యనారాయణ అదందరూ అప్పుడు అంతా ఆంధ్ర పెత్తనం జరిగింది జిల్లాలో. అది కొంతమంది తెలుసు, నాకు తెలుసు, ఎందుకంటే ఆ పెత్తనంలో చెప్పుకున్నా. ఇప్పటి నుంచి మా నాయన 99 ఫిబ్రవరి 2 తారీఖు 99 మర్డర్ అయింది. 2001 జలదృశ్యంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ. అప్పటి నుంచే నేను టీఆర్ఎస్కు ఆయన పెట్టిండు, ఆయన ద్వారా నేను వెళ్ళిపోయినా. కానీ ముఖ్యంగా ఇక్కడ ఇన్ఛార్జ్ చూసుకుంటే నాకు పేరు వచ్చిన, నేను తిరిగిన ఊరూరు తిరిగిన ఈ నియోజకవర్గం మొత్తం తిరిగిన. ఆయన ఎమ్మడ నేను పార్టీకి నాకు పేరు వచ్చిందంటే చూసుకుంటా ప్రభాకర్ రెడ్డి.
గవర్నమెంట్. అయితే అసలు మీకు ఆరోగ్యం బాగుంటే చూసుకుంటా రాకపోవు కన్నె ప్రభాకర్ తర్వాత చూసుకుంటే బదులు మీరే ఉందిరేమో అనే ఆశాభావం ఈ మునుగోడు ప్రజల దృష్టిలో అందరూ సార్. అయితే మీరు విప్లవ వీరుడికి వందనాలు. విప్లవ వీరుడు కాక నువ్వు తెలంగాణ ఉద్యమం లేదు. మా నాయన సలాం అలైకుం. వెళ్ళొస్తా సార్.